ఏం జరిగింది అసలు? 17వ తేదీ మేము ఈ ఉదంతం ఏం చెప్తారు? అసలు ఏంటి, ఎందుకు ఈ రాదంతం అంతా జరుగుతుంది? అందరికీ నమస్కారం అండి. నేను ఒక ఆంధ్ర యూనివర్సిటీ ఎక్స్ స్టూడెంట్, ఆంధ్ర యూనివర్సిటీ ఒక స్పోర్ట్స్ పర్సన్. ఈ రోజున ఎంతో ప్రతిష్ట కలిగినటువంటి ఆంధ్ర యూనివర్సిటీని ఎందుకు పనికిరానటువంటి యూనివర్సిటీగా దిగజార్చేటువంటి వ్యవస్థని నెలకొల్పినటువంటి తరుణం ఇక్కడ వీసీ, అదేవిధంగా ఎస్ఎఫ్ఐ సంబంధించిన ఆర్గనైజేషన్. ఇప్పటికైనా సరే కూడా వీసీ ఈ రోజు వరకు కూడా మేలుకోకపోవడం, ఈ రోజు వరకు కూడా విద్యార్థుల మధ్య సమన్వయం లేకపోవడం, విద్యార్థులు ఎవరైతే నిర్దాక్షిణంగా దాడి చేశారో వాళ్ళు సంఘ చేసుకుంటారు. సంఘ చేసుకుంటే తప్పేంటంటే ఈ రోజున వాళ్ళు సంఘ చేసుకుంటే శాంతియుతంగా వాళ్ళు సంఘ చేసుకుంటే తప్ప, అంటే ఆర్ఎస్ఎస్ అంటే ఒక మతపరమైందని మీరు అనుకుంటారా? ఫస్ట్ ఒక వీసీకి ఒక అవగాహన ఉండాలి, వీసీకి కార్యాచరణ మీద ఒక అవగాహన ఉండాలి. ఎటువంటి విధి విధానాలు తెలియనటువంటి వీసీని తీసుకొచ్చి ఈ రోజున అడ్మినిస్ట్రేషన్ ఇస్తే దానికి మూల కారణం ఇదే విధంగా ఉంటుంది. ఈ రోజున ఆంధ్ర యూనివర్సిటీ ప్రపంచంలో కల్లా చాలా ప్రఖ్యాత కలిగినటువంటి ఆంధ్ర యూనివర్సిటీ, ఎంతోమంది మహానుభావులు చదువుకునే ఆంధ్ర యూనివర్సిటీ ఈ రోజున సంఘ తాలూకా పరువుని దిగజార్చేట్టుగా మీ యూనివర్సిటీలు కూడా ఎంతోమంది సంఘ నుంచి వచ్చిన వాళ్ళని మీకు తెలియట్లేదు, సంఘ తాలూకా డిసిప్లిన్ ఏంటో మీకు తెలియట్లేదు, సంఘ విద్యా విధానాలు ఏంటో మీకు తెలుసు. అయినా సరే కూడా కావాలని చెప్పేసి కొంతమంది గూండాలకి ఈ రోజున మీరు కొమ్ము కాస్తున్నారు. అదేవిధంగా యూనివర్సిటీలో మద్యపానం, గంజాయికి ఇంత ఘోరంగా జరుగుతున్నా కూడా ఈ రోజు వరకు కూడా మీరు సరైన నివేదిక లేకపోవడం, సరైన ప్రాథమిక చర్య తీసుకోకపోవడం అనేది చాలా బాధాకరం. ఇప్పటికైనా సరే వీసీ తగు చర్యలు తీసుకోవాలా. ఏవైతే జరుగుతుందో దాని మీద వెంటనే చర్యలు తీసుకొని ఎవరైతే నిర్దాక్షిణంగా కొట్టారో స్టూడెంట్స్ని వాళ్ళని ఒక గూండాలుగా సృష్టీకరించి వాళ్ళని మందలించి వాళ్ళు అరెస్ట్ చేయాల్సిన బాధ్యత వీసీకి ఉంది. లేని పక్షంలో నిర్విరామంగా తప్పుకునేటువంటి ఆవశ్యకత ఉంది. ఈరోజు